యువకుడి జాడ కనిపించడం లేదు. వెంకటాపురంకు చెందిన సాయి ప్రకాష్ కొద్ది రోజులుగా కనిపించడం లేదు. అతను కొద్ది రోజులుగా స్వచ్ఛంద సంస్థను నిర్వహిస్తున్నాడు. సాయి ప్రకాష్ బ్లడ్ క్యాంపుల ఏర్పాటుతో మంచి గుర్తింపు కూడా తెచ్చుకున్నాడు. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈ వ్యక్తి పేరు సాయి ప్రకాష్. కొన్ని రోజుల నుంచి కనిపించడం లేదు. సొంత కారును అద్దెకు తిప్పుతూ సాయి ప్రకాష్ జీవనోపాధి పొందుతున్నాడు. సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నాడు. ఈ నెల 15వ తారీఖు సాయంత్రం నుంచి అతను కనిపించడం లేదు. ఈ నెల 16వ తారీఖున ఆంధ్రప్రదేశ్లోని పాలకొల్లులో అతని మొబైల్ చివరి లొకేషన్ ట్రేస్ అయినట్టుగా తెలుస్తోంది. సాయి ప్రకాష్ ఒక కేసులో ఐ విట్నెస్గా ఉన్నట్టుగా తెలుస్తోంది. సాయి ప్రకాష్ మిస్సింగ్ విషయంలో ఒక కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఒక ప్రధాన కేసులో సాయి ప్రకాష్ ఐ విట్నెస్గా ఉన్నట్టుగా తెలుస్తోంది. సాయి ప్రకాష్ ఐ విట్నెస్గా ఉన్న కేసులో ఒక ఉద్యోగి సస్పెండ్ అయ్యాడు. అయితే ఆ సస్పెండ్ అయిన ఉద్యోగి సాయి ప్రకాష్పై కొన్ని రోజులుగా రెక్కి నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. అతను ఎక్కడుంటున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు అనే వివరాలను సాయి ప్రకాష్ ఐ విట్నెస్గా ఉన్న కేసులో సస్పెండ్ అయిన ఉద్యోగి సేకరిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు సాయి ప్రకాష్ మొబైల్ చివరి లొకేషన్ ఆంధ్రప్రదేశ్లోని పాలకొల్లులో కనిపించింది. సాయి ప్రకాష్ వరంగల్ జిల్లాకు చెందిన వ్యక్తి. మరి పాలకొల్లులో ఎందుకు అతని ఫోన్ లొకేషన్ ట్రేస్ అయింది? అతని మొబైల్స్ 2 మొబైళ్ళు కూడా ఇప్పుడు స్విచ్ ఆఫ్లో ఉన్నాయి. ఎందుకు సాయి ప్రకాష్ మొబైళ్ళు స్విచ్ ఆఫ్లో ఉన్నాయి? అతని కుటుంబ సభ్యులు ఇప్పుడు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. మీరు ఆర్టీవీ స్క్రీన్పై చూస్తున్న వ్యక్తి సాయి ప్రకాష్. మీరు అతన్ని ఎక్కడైనా చూసి ఉంటే దగ్గరలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయండి. నేను మా ప్రతినిధి వెంకటరత్నంతో మాట్లాడతాను. వరంగల్ నుంచి వెంకటరత్నం మనకు అందుబాటులో ఉన్నారు. వెంకటరత్నం, సాయి ప్రకాష్ వారం రోజుల నుంచి కనిపించకుండా పోవటానికి ఒక కేసులో అతను ఐ విట్నెస్గా ఉన్న కేసే కారణమై ఉండొచ్చా? ఎవరైతే సస్పెండ్ అయ్యారో ఆ వ్యక్తి రెక్కి నిర్వహిస్తున్నాడని కూడా తెలుస్తోంది. పోలీసులు ఎవరినైనా అదుపులోకి తీసుకున్నారా? అసలు సస్పెండ్ అయిన వ్యక్తి ఎవరు? ఆ వివరాలు ఏంటి? రోహిత్, గత వారం రోజులుగా సాయి ప్రకాష్ అనేటువంటి ఒక ములుగు జిల్లా వెంకటాపురానికి చెందినటువంటి యువకుడు, 29 సంవత్సరాల యువకుడు వారం రోజుల క్రితం మిస్ అయ్యాడు. అది ఇప్పటి వరకు ఆచూకీ తెలియకపోవడంతో మొత్తం ములుగు జిల్లాతో పాటు ఇక్కడ తన కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల మధ్య ఒక ఆందోళనపూరితమైనటువంటి వాతావరణం అయితే నెలకొంది. వారం రోజుల క్రితము వాళ్ళకి సంబంధించినటువంటి బంధువులని ములుగు జిల్లా వెంకటాపురం నుండి ఇక్కడికి తీసుకొచ్చాడు. ఇక్కడికి హనుమకొండకి తీసుకొచ్చి ఆసుపత్రిలో చూపిద్దామని చెప్పి తీసుకొచ్చాడు. చూపించిన తర్వాత అప్పటికి కొద్దిగా లేట్ అయిపోయింది. టెస్టులు ఇట్లా చేయించిన తర్వాత వాళ్ళు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. అడ్మిట్ అయినటువంటి వాళ్ళని అక్కడే వదిలేసి నేను మళ్ళీ రేపు మార్నింగ్ వస్తానని చెప్పి వీళ్ళకి చెప్పి తన ఇంటికి మళ్ళీ ములుగు జిల్లా వెంకటాపురం వెళ్ళడానికి కూడా తను సమాయత్తం అవుతూ ములుగు జిల్లా క్రాస్ రోడ్ వరకు, అంటే ములుగు క్రాస్ రోడ్ దగ్గరికి హనుమకొండలోనే వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పటి వరకు ఫోన్ కలిసి బంధువులతోటి, ఫ్రెండ్స్ తోటి మాట్లాడినటువంటి సాయి ప్రకాష్ ఫోను అప్పటి నుండి స్విచ్ ఆఫ్ అయింది. అయితే స్విచ్ ఆఫ్ అయిన తర్వాత మళ్ళీ తను వస్తాడు కావచ్చు, బయటికి తను కారుతో అద్దెకు తిప్పుతూ ఉంటాడు కావచ్చు, ఇంపార్టెంట్ పని మీద వెళ్ళాడు అన్నటువంటి కోణంలో కూడా వీళ్ళు బంధువులు, స్నేహితులు, అలాగే కుటుంబ సభ్యులు ఆలోచించి ఆ సాయంత్రం వరకు ఫోన్ చేసినా కానీ స్పందన లేదు. అంటే 2 ఫోన్లు స్విచ్ ఆఫ్ ఉన్నాయి. తీరా ఎక్కడ జరిగింది, ఏం జరిగింది అన్నటువంటి కోణంలో ఆలోచించి చూసేసరికి వీళ్ళు అప్పటికీ కొంత ఆందోళన చెందినటువంటి సాయి ప్రకాష్ తమ్ముడు సాయి తేజ హనుమకొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అక్కడ పోలీసులు కూడా వివరాలు నమోదు చేసుకుని మొత్తం డీటెయిల్స్, అంటే ఫోన్ నెంబర్ ఆధారంగా తను ఎక్కడ ఉన్నాడని చెప్పి వీళ్ళు ఆరా తీయగా అతని ఫోన్ నెంబర్ మాత్రం ట్రేస్ చేసే క్రమంలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు దగ్గర లాస్ట్ లొకేషన్ ఈవినింగ్ 7:30 వరకు ఆ 16వ తారీఖు కనిపించింది. ఆ 16వ తారీఖు తర్వాత ఎక్కడికి వెళ్ళినటువంటి ఒక భయాందోళన, అంటే హనుమకొండలో ఉన్నటువంటి వ్యక్తి ఒకేసారి ఆంధ్రప్రదేశ్ పాలకొల్లు దగ్గర ఎక్కడికి వెళ్ళారు, మళ్ళీ ఆ తర్వాత ఏం జరిగింది అన్నటువంటి కోణంలో కూడా చూస్తే మళ్ళీ అక్కడ స్విచ్ ఆఫ్ ఉంది. అతను ఆ వారం రోజులైనప్పటికీ కూడా ఇప్పటికీ ఆచూకీ తెలియకపోవడం ఏంటన్న కోణంలో ఇక్కడ మళ్ళీ వీళ్ళు పోలీసులు ఆరా తీయగా ఎవరి మీదనైనా అనుమానాలు ఉన్నాయన్నటువంటి కోణంలో కూడా తన సమ్ముడు సాయి తేజను కూడా అడగగా తను ఒక వ్యక్తిని అనుమానాస్పదంగా గుర్తించాడు. అనుమానాస్పద వ్యక్తి ఇతనికి పూర్తిగా కారణమైనటువంటి కోణంలో ఆలోచించారు. తను ఇదివరకు వాజేడు వెంకటాపురం, అంటే ములుగు జిల్లా వాజేడు వెంకటాపురానికి చెందినటువంటి ఒక ఉద్యోగిగా తెలుస్తుంది. తను గతంలో ఈ సాయి ప్రకాష్ వాళ్ళ బంధువులకు సంబంధించి ఒక మహిళతోటి వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆ వివాహేతర సంబంధం విషయంలో ఎంతో గొడవలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి తను ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో వాళ్ళు అతన్ని సస్పెండ్ చేసి ఇక్కడ కొద్ది రోజులు తను సస్పెన్షన్
ఉన్నాడు. రీసెంట్ గా తను కూడా ఏంటంటే సస్పెండ్ అయినటువంటి ఎవరైతే వ్యక్తి ఉన్నారో తను వాళ్ళ బంధువులకు అలాగే స్నేహితులకు ఫోన్ చేసి సాయి ప్రకాష్ ఎక్కడ ఉన్నాడు, ఎక్కడ తిరుగుతున్నాడు, తను ఏంటి ప్రస్తుతానికి ఎక్కడెక్కడ ఉన్నాడని చెప్పి ఆరా తీస్తున్నటువంటితో అనుమానం వచ్చినటువంటి తన స్నేహితులు కూడా సాయి ప్రకాష్ ను అలాగే వాళ్ళ తమ్ముడిని హెచ్చరించారు. తను ఇదివరకు ఎవరైతే నీ వల్ల సస్పెండ్ అయ్యాడో తను కూడా ఇక్కడ నీ గురించి ఆరా తీస్తున్న కొంత జాగ్రత్తగా ఉండాలని చెప్పి చెప్పాడు. కానీ అనుకున్న విధంగానే వారం రోజుల క్రితం సాయి ప్రకాష్ హాస్పిటల్కి వచ్చిన తర్వాత గత కొద్ది రోజుల నుంచి రెక్వి నిర్వహించినటువంటి క్రమంలో హనుమకొండకు వచ్చినటువంటి పరిస్థితుల్లోనే తను అక్కడ నుంచి కిడ్నాప్ చేసి ఇక్కడ వేరే దగ్గరికి తీసుకెళ్లారా అన్నటువంటి కోణంలో కూడా వీళ్ళు ఆలోచిస్తున్నారు. అయితే సాయి ప్రకాష్ మీద కూడా బంధువులు, స్నేహితులు అలాగే ములుగు జిల్లా వాసులు, ఎందుకంటే తను ఒక స్వచ్ఛంద సంస్థ చేయుత అనేటువంటి స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తున్నారు. ఎన్నో బ్లడ్ డొనేషన్ క్యాంపులతో పాటు ఎన్నో అవగాహన కార్యక్రమాలు ఇవన్నీ నడుపుకుంటూ తను ఒక కారును అద్దెకు నడుపుకుంటూ తను జీవనోపాధి సాగిస్తున్నాడు. ఒక సేవా కార్యక్రమాల్లో భాగంగానే తను ఒక మంచి ఇనిషియేషన్ తీసుకునడంతో ములుగు జిల్లాలో చాలా వరకు అతనికి ఒక గుర్తింపు ఉన్నది. దాదాపు ఒక జాతీయ స్థాయి అవార్డులు కూడా సొంతం చేసుకున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా సాయి ప్రకాష్ అదృశ్యమైన తర్వాత అందరిలో కలిసి వేస్తున్నటువంటి విషయం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే మాత్రం ఆ పోలీసులు కూడా తను ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి, అనుమానం ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో తన పేరు శ్రీనివాస్ గా తెలుస్తుంది. ఆ శ్రీనివాస్ ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకుని విచారణ మాత్రం కొనసాగుతుంది. కానీ వీళ్ళందరిలో ఆందోళన, ఎందుకంటే వారం రోజుల నుంచి తను కనిపించకపోవడము, అసలు బతికున్నాడా లేడా, ఏమైనా చేశారా అన్నటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికిందటే ఫోన్ స్విచ్ ఆఫ్ అయిన తర్వాత మళ్ళీ ఒక పాలకుల్లోనే స్విచ్ ఆన్ చేశారు. మళ్ళీ ఆ తర్వాత లొకేషన్ కనపడలేదు. అంటే అతను ఏమైనా చేశారా, లేకపోతే కిడ్నాప్ చేసి బెదిరించారా అన్నటువంటి కోణంలో ఆలోచిస్తున్నారు. కానీ దీంతో ములుగు జిల్లా వాసులు అలాగే కుటుంబ సభ్యులు, బంధువులు మాత్రం ఇక్కడ తీవ్రంగా వెతకడం ప్రారంభించారు. పోలీసులు మాత్రం ఇక్కడ కొంత వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. కానీ పోలీసులకు తెలియకుండా కూడా వాళ్ళ ఫ్రెండ్స్ ఒక 5 బృందాలుగా విడిపోయి మొత్తం అక్కడ వెతుకుతున్నటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ తన లొకేషన్ ఎక్కడైతే ఉన్నారో ఆ కారు నెంబర్ కూడా ఆధారంగా చేసుకుని ఎక్కడెక్కడ వెళ్ళారు, కారు ఎక్కడ ఉంది అని, ఎందుకంటే కారు కూడా మిస్సింగ్ అయిపోయింది. అంటే తన కారు, తన మొబైల్స్ స్విచ్ ఆఫ్ ఉండడం, ఇవన్నిటిని పరిగణలోకి తీసుకుంటే అసలు ఎక్కడైనా అంటే తీసుకెళ్లి చంపేశారా అన్నటువంటి కోణంలో కూడా ఒక భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ములుగు జిల్లాలో ఉన్నాయి తనకు తెలిసినటువంటి వాళ్ళందరూ భగవంతుడికి ప్రార్థన చేస్తున్నారు, పూజలు చేస్తున్నారు. తను మళ్ళీ క్షేమంగా తిరిగి రావాలన్నటువంటి ఒక ఆలోచన మాత్రం చేస్తున్నారు. ఇప్పటికీ వారం రోజులు అవడంతో పోలీసులు కూడా దీనికి సవాల్గా మారింది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా సమాచారం అందించి అక్కడి పోలీసులతో కూడా గాలింపు చర్యలు చేపడుతున్నారు. ముఖ్యంగా ప్రతిసారి ఇనిషియేషన్ తీసుకున్నటువంటి వరంగల్ పోలీసులు దీన్ని మళ్ళీ ఈ సస్పెన్స్ వీడేలా ప్రయత్నం చేస్తున్నారు. ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో వరంగల్ పోలీసులు కూడా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సదరు శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో తను అదుపులోకి తీసుకుని పూర్తి స్థాయిలో విచారణ మాత్రం కొనసాగుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే పోలీసుల కస్టడీలోనే తను శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. ఆ పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. రోహిత్. రైట్ వెంకటరత్నం, ములుగు జిల్లాలో మిస్టరీగా మారిన యువకుడి